शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఇవాళ మహబూబ్ నగర్ లాంటి ప్రాంతం ఒక గౌరవాన్ని పెంచుకొని ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకురాల్ని పట్టుకొని మహిళానే గౌరవం లేదు, ఆమె ఎమ్మెల్యేగా ఉన్ననాడు జెడ్పీటీసీగా కూడా గెలవని రేవంత్ రెడ్డి గారు ఆమె దయాదాక్షిణ్యాలతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి ఇప్పటి అభ్యర్థి వంశీచంద్ గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు, అవాకులు చెవాకులు, ప్రేలాపనలు, సంస్కారహీనులుగా మారి మాట్లాడుతున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలన్నీ వింటున్నాం. పరాకాష్ట ఏంటంటే దొరసాని అని కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టినటువంటి డీకే అరుణ గారు దొరసాని అయితే మరి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా దొర అని పిలవాలా చెప్పండి. మీరు కూడా అదే రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినారు, మీరు కూడా అదే పాలమూరులో పుట్టినారు. రేవంత్ రెడ్డి గారిని కూడా దొర అని పిలవాలా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కరే దొర అనుకున్నాం మేము, కానీ ఇలా మనకు చిన్న దొర తయారైండు అనేటువంటిది ఆయన మాటల వల్ల, ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతాల పార్టీ, భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, భారతీయ జనతా పార్టీ ముస్లింలకు అన్యాయం చేస్తుంది, ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక 3-4 రోజులు వస్తే అది అందుకున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మహబూబ్ నగర్ స్వరూపం మీద కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీద కానీ అవగాహన లేదు. మతహింస బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 2011లో. అయిన దానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలు ఆశీర్వదించిండ్రు, సేవ చేయాలనేటువంటిది మర్చిపోయి ఇక ఆయన మొన్నటి పెద్ద దొర కంటే ఎక్కువ ఆయన చిన్న దొరగా మాట్లాడుతున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ అభ్యర్థి మహబూబ్ నగర్లో తిరిగి ఓటేయించుకోవడానికి మీ 6 గ్యారెంటీలల్లో ఏ గ్యారెంటీ అమలు చేసి ప్రజలకు ఇచ్చినారో చెప్పాలి, చెప్పిపోండి ఓట్లకి. అది చేతగాట్లే మీకు. ఆ దేవుని మీద ఒట్టేసి, ఈ దేవుని మీద ఒట్టేసి, ఆ రాముని మీద ఒట్టేసి నువ్వు డిసెంబర్ 9 అంటేవి అయిపోయా. డిసెంబర్ 9 అయిపోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 100 రోజులు అంటేవి అయిపోయా. 100 రోజులు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్ల ముందు మేము ఖచ్చితంగా గ్యారెంటీలు అమలు చేస్తాము, అమలు చేసిన దానికి రెఫరెండంగానే ఎన్నికలకు పోతామంటివి అయిపోయాయి. మళ్ళీ ఇవాళ ఏమంటున్నావు? కొత్త రాగం ఆగస్టు 15 అంటున్నావు. అంటే ఆగస్టు 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అయిపోతాయి. అయిపోతే ఆయనతో జనానికి గుండు గీకొచ్చు. తర్వాత నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది బంద్ చేసి భారతీయ జనతా పార్టీ మీద, డీకే అరుణ గారి మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మహిళలకు అకౌంట్లలో 2500 ఎందుకు ఇవ్వలేదో చెప్పడం చేత కానీ రేవంత్ రెడ్డి ఇవాళ డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని మాట్లాడుతున్నారు. డీకే అరుణమ్మ పాలమూరుకి ఏం చేసింది అని అడగడానికంటే ముందు మీరు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తలేరు? సమాధానం చెప్పండి. మహిళల అకౌంట్లో 2500 ఎందుకు ఇస్తలేరు? సమాధానం చెప్పండి. ఇవాళ రైతులకు 15000 రైతు భరోసా అందరు రైతులకు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. రైతు కూలీలకు 12000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. మీరు ఇవాళ వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలలో కొంటున్నారు కదా, రైతులకు మీరు వడ్లకు కిందము భూమి జాగున్న వాళ్ళందరికీ అని చెప్పిండ్రు కదా, ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానం చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలోకి పోవాలా. మీరు నరేంద్ర మోడీ గారిని మాట్లాడడం, మీరు డీకే అరుణమ్మ గారిని మాట్లాడడం మీ స్థాయికి తగ్గ మాటలు కావాలి. మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి రాహుల్ గాంధీ గారు కూడా నేర్చుకుంటున్నట్టున్నారు. మొన్నేదో ఆప్కి అదాలతో దీంట్లోకి పోయి మాట్లాడరాగానే రేవంత్ రెడ్డి గారికి ఆయనతో 4 ఆకులు ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నట్టున్నాడు రాహుల్ గాంధీ గారు కూడా. ఈయన ఇక్కడ అలవిగాని హామీలు పెట్టిండు కదా, ఒకటి 6 గ్యారెంటీలని. దీన్ని చూసి వాళ్ళ ఆయనతో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు సంపదనంతా కూడా విభజిస్తారట, ఆస్తులన్నీ కూడా దేశానికి అంకితం చేస్తారట. అంతకంటే ముందు సోనియా గాంధీ గారి ఆస్తి
రేవంత్ రెడ్డి గారి ఆస్తి, వంశీచంద్ గారి ఆస్తి, మా సంతానానికి మేము ఆస్తి ఇయ్యము, దేశానికి ఇస్తామని రాసియండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ముందు వాళ్ళ ఆస్తులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఆస్తులంతా దేశానికే అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినారో ఆ ఆస్తులంతా దేశానికే అని చెప్పేసి వీళ్ళు రాసిస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. మీరు రాసేయండి మొదలు. అంటే ఎవరి డబ్బు గుంజుకుంటావు నువ్వు? ఎవరి సెన్సెస్ చేస్తావు? ఎవరి ఆదాయం లెక్క చేస్తావు? నీ జై మొదలు. అంటే చాతగాని హామీలు, అబద్ధాల హామీలు, ఇవాళ దేశ సంపద మీద అంటే ఎట్లా గెలవాలనో అర్థం కాని పరిస్థితిలా, ఎట్లా రాజకీయం చేయాలనో అర్థం కాని పరిస్థితిలా ప్రజలు చీత్కరిస్తున్నారు.